మనకి ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ వ్యవహారం కనుక ఒకసారి చూస్తే అతని పతనాన్ని అతనే కొని తెచ్చుకుంటున్నాడని చెప్పాలి. ఎందుకు భయ్య అంటే మరి ప్రస్తుతం ఇరాన్కి ఇజ్రాయెల్ యుద్ధం చూడండి, అక్కడ కూడా ఒక మోనార్క్ లాగా వ్యవహరిస్తూ ఉన్నాడు. సో మరి అంతకంటే ముందు చూసుకుంటే మరి నాకు నోబెల్ శాంతి ప్రైజ్ ఇవ్వండి అని చెప్పేసి ఒక పిచ్చోడ్లాగా వాగాడు. సో మరి దాని తర్వాత చూసుకుంటే మరి ఏది వెనిజులా మీద అటాక్ చేసి మధురోని ఎత్తుకెళ్ళిపోయి అప్పుడు కూడా ఒక దరిద్రమైనటువంటి కార్యాన్ని చేపట్టాడు. సో మరి అందుకని చెప్పేసి ఇప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి ప్రజామోదం కనుక అతను చూసుకుంటే ఏకంగా 17 తగ్గిందనమాట. అంటే ఇప్పటి వరకు అమెరికా అధ్యక్షులకు కానీ లేదంటే డొనాల్డ్ ట్రంప్కి సెకండ్ టైం ప్రెసిడెంట్గా అయిన తర్వాత ఎప్పుడు కూడా ఇంత దారుణంగా అతను రేటింగ్ పడినటువంటి సందర్భం లేదు. కానీ ఇప్పుడు చూసుకుంటే ప్రజామోదం ఏకంగా 17 తగ్గిందనమాట. సో మరి దాని తర్వాత మరి ట్రంప్కి ఇది రిపబ్లికన్లో మద్దతు కనుక ఒకసారి చూసుకుంటే 92% ఉండేది అంతకుముందు. సో ఇప్పుడు చూసుకుంటే 92 నుంచి 84% తగ్గిపోయింది. సో మరి ఇంకా డెమోక్రాట్ల పరిస్థితి అయితే ఇక చెప్పాల్సిన అవసరం లేదండి. మరి డెమోక్రాట్లో కనుక వ్యతిరేకత చూసుకుంటే ఏకంగా 95% ఉందన్నమాట.